గారు ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి ఆరోగ్య వ్యాపార విద్య రీత్యా? చాలా విశేషంగా ఉండేటువంటి రాశుల్లో వృశ్చిక రాశి కూడా ఒకటి. ఈ మే నెలలో వీరికి అనుకున్న పని కాలేదు అనేటువంటి సమస్య ఈ మే నెలలో ఎక్కడ కూడా ఎదురవ్వదు. ఉండదు అంటారా సార్? ఉండదు. ఎక్కడ ఎదురవ్వదు. ఏ పని అయితే వీళ్ళు సంకల్పించి ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారో ఆ పని పూర్తి చేసుకొని ఇంటికొస్తారు. అంత తొందరగా పనులు అవుతాయి వీళ్ళకి. ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం, పంచమంలో ఉండేటువంటి రాహుగ్రహ ప్రభావం, వీళ్ళు ఎలాంటి యుద్ధాన్నైనా గెలిచేటువంటి శక్తి కలిగినటువంటి శక్తి రాహుగ్రహం ఇస్తుంది. కాబట్టి వీళ్ళు ఏదైతే పనులు అనుకుంటారో అన్ని పనులు కూడా సజావుగా చక్కగా పూర్తవుతాయి. ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు, తప్పనిసరిగా ఉద్యోగం రావాల్సిందే. అలానే ఏదైనా పరీక్షలకు వెళ్తూ ఉంటారు, పరీక్షలు తప్పనిసరిగా ఉత్తీర్ణత పొందాల్సిందే. అలాగే సంతానం కోసం, అంటే సంతానం లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఈ నెలలో సంతాన సాఫల్యత తప్పనిసరిగా కలుగుతుంది. అలాగే కుటుంబ సౌఖ్యం, పెద్దవాళ్ళు అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి కూడా బాగుపడి ప్రశాంతంగా ఉంటూ వాళ్ళతో ఆనందంగా కాలం గడిపేటువంటి సమయం ఈ యొక్క మే నెల వీరికి. అంతేకాకుండా విద్యార్థులకు కూడా ఉన్నతమైనటువంటి స్థానం, అంటే సమయం ప్రస్తుతానికి. అలాగే విదేశీ యానానికి వీళ్ళు పెద్దగా ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా లేదమ్మా. చిన్న చిన్న ప్రయత్నాలతో, బంధుమిత్రుల సహాయ సహకారాలతో, ఇప్పుడు ఎవరో అమెరికాలో ఉన్నారు, ఇన్నేళ్ళు కూడా వీళ్ళకి శత్రువుగా ఉండేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి ఏదో ఒక సహాయం అందుతుంది అక్కడికి వెళ్ళటానికి, విదేశం ప్రయాణం చేయడానికి. కాబట్టి అలాంటివి కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణత కలిగి ఉంటారు. వీళ్ళల్లో ముఖ్యంగా ఈ వృశ్చిక రాశికి వచ్చేసరికి ఆరోగ్య పరిస్థితి, అంటే ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి, ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా ఏదైతే దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారో అవన్నీ కూడా సానుకూలంగా మారిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో అఖండమైనటువంటి రాజయోగం పట్టబోతుంది. అలాగే మిత్రులు, ఎవరైతే స్నేహితులు ఉంటారో స్నేహితుల వల్ల మంచి లాభం పొందుతున్నారు. వీళ్ళు కూడా ఎలా ఉంటారు, సన్నగా తెల్లగా ఉంటారు, పొడవు మొహంతో ఉంటారు, చెవులు కాస్త పెద్దగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల మంచి విశేషమైనటువంటి లాభం చేకూరబోతుంది వీళ్ళకి. అంటే అట్లాంటి వ్యక్తులు ఎవరైనా తారసపడితే వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా మిత్రత్వం ఉండడం వల్ల తప్పనిసరిగా వాళ్ళ అందించేటువంటి సహాయం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనంత స్థాయికి తీసుకువెళ్తుంది ఈ రాశి వాళ్ళకి. అంటే అంత సానుకూలమైనటువంటి గ్రహాలే మనుషులుగా మారి వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కకి నెట్టి అన్నీ కూడా అనుకూలంగా మార్చేటువంటి సవ్యమైనటువంటి శుభప్రదమైనటువంటి మాసం ఈ మే నెలగా వృశ్చిక రాశి వారికి చెప్పవచ్చు. అంత విశేషమైనటువంటి మాసం. ఈ రాశి వాళ్ళు ఏదైనా పరిహారం చేయాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో ప్రతి నిత్యం కూడాను, ప్రతిరోజు ఆదిత్య హృదయం అని చెప్పి ఒక ఇది ఉంటుంది. మనం పుస్తకం చదువుకోగలిగితే చదువుకోవచ్చు, లేదు కనీసం యూట్యూబ్లో మనం టీవీ కనెక్ట్ చేసైనా, లేదంటే హెడ్ఫోన్స్ పెట్టుకొనైనా పొద్దున్నే 6 గంటలకు లేచి స్నానం చేసి సూర్యభగవానుడు ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయం కనుక తప్పనిసరి ఒక్కసారి కనుక వినగలిగితే, నిజంగా చెప్పాలంటే ఆదిత్య హృదయం చాలా చాలా శక్తివంతమైనటువంటిది. ఆదిత్య హృదయంలో బంగారం తయారు చేసేటువంటి విధానం అంతా కూడా ఉంది. దాన్ని డీకోడ్ చేస్తే గోల్డ్ మేకింగ్ ఏదైతే ఉందో అది మొత్తం దాంట్లోనే ఉంటుంది. కాబట్టి అంటే మనకి బంగారు ఛాయ వస్తుంది. అలానే సువర్ణ అవకాశాలు అంటాం కదా, అంటే బంగారు అవకాశాలు మనకి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి పనుల కోసం అలాంటి అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి. ఆరోగ్యం సంతోషంగా ఉంటుంది, కుటుంబపరంగా బాగుంటుంది, నరఘోష నుంచి కూడా తప్పించుకోవచ్చు. వీరికి విశేషమైనటువంటి ఒక ఇది రావాలి అంటే ఆదివారం బియ్యం, బెల్లం, పాలు పాయసం చేస్తాం. అది చేసేసి ఎవరికన్నా ముష్టి వాళ్ళకి పంచిపెట్టమండి. లేదు దగ్గరలో ఉండేటువంటి ఎవరికైనా అది ప్రసాదంగానే సూర్య భగవానుడికి నివేదన చేసి పాలతో పొంగించింది మాత్రమే. లేదు అది అవకాశం లేకపోతే గోధుమ రవ్వ కేసరి చేస్తాం కదా, గోధుమ రవ్వతో కేసరి చేసి అదైనా సరే సూర్య భగవానుడికి నివేదన చేసి తప్పనిసరిగా మనం ఒక ఈ ఆదిత్య హృదయం పారాయణ అయిపోయిన తర్వాత కొద్దిగా చేతిలో నీళ్లు వేసుకొని కొద్దిగా కుంకుమ, ఆ నీళ్లు కొంచెంగా ఎర్రగా అయ్యేట్టుగా చేతిలో పోసుకొని సూర్యభగవానుడికి ఆ తులసికోట దగ్గర వదిలిపెట్టేసి ఇది నివేదన పెట్టి చేస్తే వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.